ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్ లో దీని తమాషా మీకు తెలియాలి. వాళ్ళ ఒక మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక ఏం జరిగింది. వాళ్ళ మూర్ఖత్వం ఏంది అంటే వివిధ బ్లాకులుగా ఉంది కాళేశ్వరం బ్లాక్. ఆ బ్లాకులలో చెప్తాను, ఇది 7th బ్లాక్ అండి. పిల్లర్స్ బ్లాక్ వచ్చినాయో 7th బ్లాక్. ఈ 7th బ్లాక్ లో పిల్లర్స్ ఉన్నాయండి. 10-11 పిల్లర్స్. ఆ 10-11 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కొంచెం ఎక్కువగా, ఇంకో పిల్లర్ కొంచెం తక్కువగా క్రాక్స్ వచ్చింది. దాని మీద ఏంది యాక్చువల్ గా నేను కూడా అడిగిన, ఎన్నికలకు ముందే వచ్చినాయి. నేను అడిగిన ఫోన్ చేసి ఎందుకు ఇట్లా జరిగింది. అంతకు ముందు సంవత్సరం సార్ 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. ఈ ఆఫర్ ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు సరి చేయాలా. దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి ఈఎన్సీ ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు ఒక ఈఎన్సీ పోస్ట్ కూడా క్రియేట్ చేసి నాగేంద్ర గారు అని చెప్పి ఆయన మంచి ఇంటెలిజెంట్ ఇంజనీర్, ఆయనకు అప్పయిపోయిన బాధ్యత. అక్కడ ఉండే సిఈ దాన్ని చేయాలి. యాక్చువల్ అది సర్దాల్సింది. అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది క్రాకచ్చు. అది ఒకటే బ్లాక్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమనుకున్నారు, మేము అట్లే వదిలేస్తాం, కేసీఆర్ ను బదనాం చేయాలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బదనాం చేయాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక్క బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్లు 100 ఏళ్ల వరకు కూడా అట్లే ఉంటాయి. వీళ్ళు చేసిన పని ఏంది, ఇప్పుడు అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్తాలు ఇక కేసీఆర్ ను బదనాం చేయొచ్చని మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ గోల్మాలని. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి, మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బరాజ్ ఇస్ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ వైబ్రాంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్స్ స్మాల్ కాంపోనెంట్. దాని కాస్ట్ అంతా 4,000-4,500 కోట్లు ఉంటుంది. 88 పిల్లర్లు ఉంటాయి. దాని 88 పిల్లర్లు 88 పిల్లర్లు డివైడెడ్ బై 4,600 కోట్లు అంటే ఎంత అవుతుంది, 40-50 కోట్లు అయితే ఒక పిల్లర్. ఆ 3 పిల్లర్లు సరి చేస్తే ఒక 150 కోట్లు అయిపోతుంది. అదేం బ్రహ్మ విద్య కాదు, దానికి ఏం ప్రమాదం రాలేదు. ఐ విల్ సీ. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి